నాలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో అటు ఇంటిని చూసుకుంటున్నారో ఇక్కడ వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఈ విమెన్ ఏమైపోతుందంటే స్ట్రెస్కి గురైపోతున్నారు. సో ఈ విమెన్ స్ట్రెస్ నుండి బయటపడాలి, లేకపోతే ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? నా లేడీస్కున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంది తెలుసా? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఇది అవసరం లేదు కదా ఇంత అని అంటే నీకు తెలియదు అని మాట్లాడతారు. ఎంత చిన్న చీప్ విషయాలకు స్ట్రెస్ పడతారు తెలుసా? అసలు నాకు చూస్తే అసహ్యం వేస్తుంది కొన్ని ప్లేస్లలో. ఓపెన్గా చెప్తాను ఈ మాట. ఎట్లా తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇవాళ 2 గెస్ట్లు వస్తున్నారు, మనం అన్నీ సెట్ చేయాలి వాళ్ళ కోసం కదా. ఎన్ని వంటకాలు రెడీ చేస్తారు మీరు? దగ్గర 7 నుంచి 10 వంటకాలు రెడీ చేస్తారు కదా. అన్నీ అయినాయి, మామిడి పండు వేయాలని అనుకున్నాం, అది దొరకలేదు, చచ్చిపోతాడా గెస్ట్? నువ్వు చచ్చిపోతావా? మీ హస్బెండ్కి ఏమన్నా అవుతుందా? ఏం చీప్ వ్యవస్థ కదా. ఇవాళ మామిడి పండు దొరకలేదు, సో వాట్? ఇవాళ అంటే 10 వ్యవస్థలు కావాలని డిసైడ్ అయితే నీ లైఫ్లో 10 కావాలి. ఎవడు చెప్పిండు 10కి 10 కావాలి అప్పుడే నువ్వు బాగుంటావు అని ఎవడు చెప్పినండి? ఇప్పుడు మనీ లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ సంపాదన తక్కువ ఉంది కదా, హస్బెండ్ సంపాదన సరిపోవట్లేదు, ఇది రియల్ ప్రాబ్లం. మీరు చెప్పింది నాకు. ఏం చేయాలి? మీరు ఏదో ఒక దాంట్లో వర్క్ చేస్తే టెన్షన్ పడితే ఏమైంది? వచ్చినప్పుడల్లా మొగని తిట్టు, నీకు సంపాదన చేత కాదు, నువ్వు వేస్ట్ అంటే నీ వేస్ట్ అని ఆయన తిడితే ఆయన ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? టార్చర్ పెడితే ఎక్కువ సంపాదిస్తాడా తక్కువ సంపాదిస్తాడా? రియల్ ప్రాబ్లంకి కూడా టెన్షన్ కాదు, సొల్యూషన్ ఓరియంటేషన్. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, సొల్యూషన్ లేదు, ఏం చేస్తావు? వదిలేయచ్చు. ఆ దమ్ము లేదు, వదిలేసే దమ్ము. పవన్ కళ్యాణ్ చెప్తాడు చూడండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని ఉంది కదా, డైలాగ్ వినడానికి బాగుంటది. ఆయన చెప్పింది రైటే, త్రివిక్రము. ఆచరించేటప్పుడు దమ్ము కావాలి జనాలకి. ఈ దమ్ము జనాలలో లేదు. సొల్యూషన్ ఏంది అంటే 15 నిమిషాలు ఎక్సర్సైజు, 15 నిమిషాలు మెడిటేషన్ కంపల్సరీ. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మైండ్ కంట్రోల్ అయినాక మైండ్కి ఏది చిన్న విషయం ఏది పెద్ద విషయం అనేది అప్పుడు అవగాహనకు వస్తుంది. సో నైట్ టైం మనం పడుకునే ముందు మొబైల్ పక్కనే పెట్టి పడుకుంటే మనకి హెడేక్ కానీ ఇన్సోమ్నియా వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల. ఆ ఎక్స్పోజర్ తగ్గించడానికి ఈ షీల్డ్స్ వాళ్ళు యాంటీ రేడియేషన్ మొబైల్ పౌచ్ అనేది ఒకటి ఇన్నోవేట్ చేశారు. సో ప్లీజ్ యూజ్ యాంటీ రేడియేషన్ మొబైల్ పౌచ్.